నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, లలాట అన్న కుంకుమ బొట్టు చాలా విశిష్టత కలిగి ఉంటుందని నమ్ముతుంటారు. ఇది నిజమేనా? అలాగే చేతికి రాగి కడియం ధరిస్తే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటారు. ఇది కూడా ఏమైనా వాస్తవమా డాక్టర్ గారు? అన్ని అబద్ధాలు. ఆస్తికత్వంలో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. అదొక అబద్ధం, అందమైన అబద్ధం. ఎంత అందమైన అబద్ధం అంటే, బొట్టు పెట్టుకో అందంగా ఉంటుంది ముఖాన్ని, అంత బాగుంటుంది. ఓకే, నీ ముఖానికి అందం. ఎందుకంటే అందంగా ఉండడానికి రకరకాలుగా ఉంటాయి. ఒకరోజు ఒకరు జాకెట్ వేసి బాగుంటారు ఆడవాళ్ళు, ఒకరు మగవాడు ఇంకో రోజు ఒక షర్ట్ వేసుకుని బాగుంటాడు, ఓ లుంగి ఒక పంచి కట్టుకుంటే బాగుంటాడు, ఒక రోజు లుంగి కట్టుకుంటే బాగుంటుంది. ఆ లుంగి కూడా మళ్ళీ ఏదైనా ఒక మంచి కంపెనీ లుంగి కట్టుకుని ఇంకా బాగుంటాడు. అలాగే షర్ట్స్ కూడా ఒకటి ఏదంటే అలా తేడా మనిషికి మారుతుంటాయి, వాళ్ళ టేస్ట్ ప్రకారం మారుతుంటాయి. కానీ చూసే వాళ్ళకి ఇంపుగా ఉంటాయి, కనుల ఇంపుగా ఉంటాయి. బాగున్నట్టు మనకు తెలుసు ఏది బాగుంటుందో ఏది బాగుండదో, ఏది అందంగా ఉంటుందో ఏది ఉండదో. ఆల్మోస్ట్ మనందరికి మనిషి అన్నవాడికి ఈస్థెటిక్ సెన్స్ అంటాం. సౌందర్యమైన ఒక ఆలోచన, సౌందర్యం అని ఒక దాదాపు మనుషులందరికీ ఒకటే రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటాడు. అందరూ మనుషులందరూ ఒకటే కదా. మరి అది ఆ టేస్ట్ ప్రకారం మనుషులు తయారవుతారు. బాగుండవు బాగుండేది అని ఉంటాం. ఆరగానే బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక అలంకరణ నేను అలంకరణ ప్రకారం బాగుంటుంది అన్నమాట. అంచేత కానీ అది చెప్పి ఉండొచ్చు, నీకు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, ఇలా పెట్టుకుంటే. కొందరు నీళ్ళు ఒకరు ఈ బుట్టు పెడతారు, కొందరు నిలువు బుట్టు పెడతారు, కొందరు అడ్డం బుట్లు పెట్టుకుంటారు, కొందరు 2 క్రాసులు పెడతారు, ఇలా క్రాసులు పెడతారు. ఏంటి ఒకడు బుట్టులాగా ఉంటాయి. ఒకరు నామం పెడతారు, ఇలా వెంకటేశ్వర నామం పెడతారు. ఎవరిష్టం ఉంటుంది, బొట్టుగా లాగా ఉంది. కానీ వాళ్ళకి వాళ్ళ విశ్వాసాల ప్రకారంగా, వాళ్ళ సౌందర్యానికి తగ్గట్లుగా, వాళ్ళ సౌందర్య ఆలోచనలకు తగ్గట్లుగా, సౌందర్య పిపాసలకు తగ్గట్లుగా వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాదట్లా పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. అవసరం లేని వాళ్ళు మతపరంగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఏ బొట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. రకరకాల వీధిలో నీ కొంతమంది సేపు కట్టుకుంటే బొట్టే పెట్టుకోరు వాళ్ళు. అంటే విశ్వాసం కదా, సేవ అందం కోసం పెట్టుకుని ముఖం పాడైపోయి పెట్టుకోరు కదా. బాగా ఉండదు పెట్టుకోరు. బొట్టు పెట్టుకుని ముఖం మీద ఏదో మచ్చ తగిలినట్లు ఉన్నాడు. అందరికీ వాళ్ళ టేస్ట్ అంతే, వాళ్ళే కాదన్నారు. కానీ దానికి ఆస్తికులు లేనిపోయిన ఇక్కడ లలాట అని పుట్టేది బ్రహ్మ సంబంధించిన ఆ లలాటం. అది బ్రహ్మస్థానం అంటారు. బ్రహ్మస్థానం అంటే దేవుడికి స్థానం. ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ నాడి స్పందించి అబ్బా అపారమైన శక్తి సంపద వస్తుందంట. ఏంటి అసలు ఎంత చెబుతానే ఆస్తికత్వం అంతా అబద్ధం. అసలు దేవుడే అబద్ధం. ఆ అబద్ధం మీద ఎన్ని అబద్ధాలు సృష్టిస్తారు అంతే. ఎంత దీనికి ఎన్ని రకాల ఒక బుట్టికి ఒకటి, దాన్ని నాడులు అంటారు, ఇవంటారు, అదంటారు. అంతకంటే లేదు. అసలు బొట్టు పెట్టుకుంటే వాళ్ళకి శక్తి వస్తుంది, అన్ని సంపద వస్తుంది, అన్నీ వస్తాయని చెప్తారు. ఆరోగ్యం వస్తుంది, ఆయుర్దాయం వస్తుంది, ఎంతో వస్తుంది అంటారు కదా. బొట్టు పెట్టుకోకపోతే విధవలు అవుతారంటారు కదా. విధవలు అందుకే బొట్టు పెట్టుకున్నారు. అరే ఆ మొగుడు ఏదో యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఈడికి ఎంత బొట్టు తీయించేయడం దగ్గర నాకు అర్థం కాదు. వాడికి ఏదో తెక్క బుట్టే ఊరిపోసి చచ్చాడు, ఈడు బొట్టు తీయడం చచ్చేద్దామని ఈడు బొట్టు తీసేసి వీడు వికారిగా మాత్రం ఏంటి అసలు? ఇదేమిటి అసలు సమాజం నాశనం? వాడు ఊరిపోసి తెచ్చాడు, వాడు రైలుకి తెచ్చాడు, చస్తే ఈమెకేమో బొట్టు తీసేస్తారు, తెల్ల చీర కట్టి కూర్చోబెడతారు, పూలు పెట్టుకోనివ్వరు, చిలా అలంకరించుకోరు. ఈ చేసిన తప్పేమిటి? తప్పు వాడిది, ఈవి తప్పేంటి? బతుకుందాన్ని సంపూర్తి అంటారా? ఇదా సమాజం? ఇదా మానవత్వం? ఇదా హృదయం? ఒక పక్క భర్త పోయి చేస్తుంటే రెండో పక్క ఇందామని ఇంకా మానసికంగా కుంగించడం. అక్షంతరేయడానికి పనికిరాదు, శుభకార్యాలు పనికిరాదు. వాట్ ఈస్ దిస్? మతంలో ఎంత కర్కశత్వం ఉందో అర్థమవుతుంది. ఒక మతస్థుని మందుగా చంపుతాడు, అలాగే ఆ మతంలోనే మనుషులు మళ్ళీ ఈ రంగా చంపుతారు మానసికంగా. అక్కడ మనిషి చంపుతాడు ఒక మతస్థుని, అలాగే కర్కశత్వంతో మనిషిని బతుకుండగానే వాళ్ళని మానసికంగా హింసించి చంపుతారు. ఒకసారి చచ్చిపోయిన బాగుండు, ఈ హింస చావలేకుండా ఉంటారు. అంచేత ఈ బొట్టు అనేది అర్థం లేదు. అలాగే క్రైస్తవులు పెట్టుకోరు, మహమ్మదీలు పెట్టుకోరు. మరి వాళ్ళకి మా శుభాలు కలగట్లేదా? జీవితంలో సుఖం ఉండట్లేదా?
ఆయుర్దాయం ఉండట్లేదా? ఆయుష్ ఉండట్లేదా? హాయిగా ఉండట్లేదా? ఏమి ఉండలేదు. ఎందుకు ఈ బొట్టుకి హిందువులకే నీకు బ్రహ్మ యొక్క ఆశీస్సులు ఉంటాయి అలా ఎందుకు చెప్పొచ్చు? అసలు దాని అందరికీ ఏదో మహత్యాలు అంటగడం ఏంటి? అలాగే ఒక వితంతుకి ఎందుకు తీసేద్దా ఇప్పుడు? ఎందుకు వితంతుకి తీసేయాలి? దేనికోసం తీయాలి? ఆవిడ బతుకుండకూడదా? మరి ఇది పెట్టుకుంటే ఆయుష్ ఉంటుంది, అన్ని ఆరోగ్యం ఉంటుంది, అన్ని సంపద ఉంటుంది చెప్తారు కదా. వితంతుకి ఏమి ఉండకూడదు. అవి చాలా త్వరగా చచ్చిపోవాలా? అందుకని తీసేయాలా? అంటే ఎంత ఇన్హ్యూమన్ అంటాను నేను. అది ఒక పక్కేమో ఇది పెట్టుకుంటే నీకు ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నీకు సంపద వస్తుంది, శక్తి వస్తుంది. మరి ఆ విధవకి అంటే భర్త చనిపోయిన విలువకి అవసరం లేదా? మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అదే మతం అనేది మనిషిని ఏం చేస్తున్నట్టు. బొట్టుకి లేదమ్మా, బొట్టుని ఇష్టం పెట్టుకోండి మానేయండి, అంతే. బొట్టుకి సంబంధం లేదు, ఇష్టం పెట్టుకోలేదు మానండి. కానీ అర్థం లేని ఆ మహత్యాలు మాత్రం అంటగట్టదు. ఇష్టాలు అంతే. బాగుంటే పెట్టుకో, బాగుంటే పక్కన పారి ఇష్టం. ఇవాళ చీర కట్టుకుంటే బాగుంది ఉంటే కర్రీ బాగుండే తీసి పక్కన పారు. అలాగ మొగాడు గడి చక్కగా బాగుండే తీసి పక్కన పారితే వాట్ ఈస్ దిస్? నలుగురు మెచ్చుకుంటే ఇంకోసారి వేసుకుంటాడు, నలుగురు చీర్చాండాలి ఉందని తీసి పక్కన పారితే. ఆడుకుంటే చీర్చాలి బాగుంది అబ్బా అని అంటే కట్టు ఇంకోసారి కట్టుతావు. ఏడు చండాలంగా చీర జాకెట్ నాన్సెన్స్ చీచి అన్నకు సత్యం రేపు కట్టుకుంది ఎంత ఖరీదని సరే. అక్కడేంటి ఎదుటివాడికి ఆనందం, ఎదుటివాడికి సంతృప్తి, ఎదుటివాడికి దాంట్లో అందం కనబడాలి. ఆ చూసే కళల్లో ఒక రకమైన తృప్తి కలిగాలి, సంతోషం కలగాలి. అంతేగాని ఇవన్నీ అలంకరణలు బట్టి కాదు. దానికి లేనిపోయిన ఆపాదించడం అర్థం లేనిది ఆస్తికత్వంలో ఇవే ఆచారాలకి సాంప్రదాయాలకి అన్నింటికి అర్థం పరచలేని ఉంటాయి. అసలు దేవుడి అబద్ధం, ఇవన్నీ అబద్ధం. ఇంకోటి ఎక్కువ మగవాళ్ళు రాగి కడియబడి, ఈ రాగి కడియం కంటే అంటే మన శక్తులు అంటే విద్యుత్ ఉంటుంది. ఆ విద్యుత్ని బ్యాలెన్స్ అయిపోతే రకరకాల జబ్బులు వస్తాయంట. మామూలుగా అయితే కొంతమంది పిలక పెట్టుకుంటారు. ఆ పిలక పెట్టుకుంటే ఆ పిలకలో అంటే ఎప్పుడైతే అది మామూలుగా పిలక ఇంత అసలు ఉంటే పెద్ద పిలక పడితే ఒక చిన్న పిలక అది ముడేస్తారు, ఒక్కోసారి ముడి తీస్తారు. ఏంటంటే ముడేస్తేనేమో మన శరీరంలో విద్యుత్ అలా నిలబడి మనం చాలా శక్తివంతంగా ఉంటాం, శక్తిమ్యాన్గా ఉంటాం. శక్తిమ్యాన్ గొంటలు ఎక్కేస్తాం, గొంటలు వేస్తాం, ఇల్లు ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం. శక్తిమ్యాన్ అనమాట. ఎప్పుడైనా శక్తి ఎక్కువైపోయినకు, ఓవర్ అయిపోయినకు దాన్ని అలా తీసాము, ముడి తీసాము, ఎక్స్ట్రా విద్యుత్ పోయి మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది అని పిలక చెప్తారు. మరి అందరికీ పిలకలు ఉండవు కదా. ఇప్పుడు అందరూ మళ్ళీ నున్నగా ఇక్కడ నున్నగా గూకేస్తున్నారండి. ఇంకేం చేస్తారు? నున్నగా పూర్వకాలు జుట్టు పెడతారు, నున్నగా పెట్టి షేవ్ చేసేస్తున్నారు కత్తి పెట్టి. అదొక ఫ్యాషన్. ఇప్పుడు అది ఫ్యాషన్ ఆరుగది. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అనుకో. ఫ్యాషన్ అంటే బాగానే ఉండవు, మీరు పెట్టుకోవడం అందంగా ఉంటే పెట్టుకోవడం. అలా కాదు, శరీరంలో విద్యుత్ ఎక్కువైపోతుంది కదా, విద్యుత్తుని కంట్రోల్ చేయడం. న్యూట్రల్ అంటే మనకు సూపర్ కండక్టర్ అన్నమాట. ఎక్కువైతే తగ్గిస్తే ఇదంతా కంట్రోల్ చేసేది అంతా. అది శరీరం ఎక్కువ విద్యుత్ అయితే తీసేసి సూపర్ కండక్టర్ చక్కగా తీసేసి ఆ కండక్టర్ ఇమిడి చేసుకుంటాడ. మనిషి బ్యాలెన్స్ చేస్తుందట, ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచుతుందట. శక్తి రాగికే కవిచం, రాగి ఉంటుంది, రాగి ఆపాదిస్తారు. అంచేత ఎంత అర్థం పర్థం అనేది ఏమీ లేవని అబద్ధాలు. ఇది సైన్స్. ఏదైనా సరే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ప్రశ్నించండి, ఆలోచించండి అంతే. అంతేగాని గుడ్డిగా నమ్మవద్దు. సైన్స్ నిగ్గు తీయని సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రాయి కడియం ఏమైనా నిజంగా మన శరీరంలో మించి శక్తి అంటున్నాం, అది నష్టం చేయడానికి ఉంటుందా? ఎనర్జీ లెవెల్స్ అని ఉంటాయి, అవి ఎనర్జీ మామూలుగా ఉంటాయి. నిరంతరం మన శరీరంలో వేడి పుడుతుండాలి, పుట్టుతుంటే మనం అది వరకు విద్యుత్ కిందే లెక్క. ఎక్కువ ఉండదు, జ్వరం వస్తే ఎక్కువ అవుతుంది, మరి తగ్గిపోతుంది. జ్వరం వస్తే మనం హాయిగా ఉన్నాం కదా. అప్పుడు జ్వరం వచ్చి మీరు అంటున్నారు కదా ఎక్కువ వేడని, మరి రాకెడ్ వేస్తూ జ్వరం వచ్చి రాకెడ్ వేసి చూస్తా. డాక్టర్ గారు మందు లేకుండా డోలో 650 వేయకుండా చూడని చెప్తాను నేను. త్వరగానే తగ్గిపోవాలి. మరి అవుతుందా? డాక్టర్ సమరం ఒకటి అవసరం లేదు, అవ్వకుండా చేయమని చెప్తాను నేను. జ్వరం వచ్చిన వాళ్ళకి పారాసిటమాల్ వేయకుండా, డాక్టర్ మందు రాయకుండా, వీడు త్వరగానే ఆ విద్యుత్ లాగేసి ఎండ తగ్గి చూస్తా. డాక్టర్ కావాల్సింది. అందుచేత
ఇవన్నీ అబద్ధాలు. సైన్స్ యుగంలో ప్రతి వ్యక్తి కూడా తాను చదువుకున్న సైన్స్ని అన్వయించడం నేర్చుకోండి. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే చదివే మూఢనమ్మకం. డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు కూడా కడియాలు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. పై వాళ్ళ చదువుని నిత్య జీవితంలో రియాలిటీకి అన్వయించడం లేదు. అంచేది కావాల్సిన ఏంటి? అన్వయించడం. రాసుకోండి, అన్వయించడం. సైన్స్ని జీవితానికి అన్వయించడం నేర్చుకుంటే జీవితం చక్కగా ఉంటుంది. ఎవరైతే అన్వయించడం ఉండదో మూఢనమ్మకాలు ఎక్కువవుతాయి. మూఢనమ్మకాలు సమాజం అవరోధం, ఆ వ్యక్తి వికాసానికి అవరోధం. కుంకుమ బొట్టు వల్ల, రాగి కడియం వల్ల ప్రత్యేకమైన శక్తి ఏమీ రాదు. కుంకుమ బొట్టు పెట్టుకునే వారికి మంచి శక్తి ఉంటుందని, రాగి కడియం ఆరోగ్యప్రదాయమని నమ్మడంలో ఎటువంటి వాస్తవమూ లేదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గౌరవ ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.